హాయ్ హలో నమస్తే. కర్ణాటక, కేరళ ఈ రెండు రాష్ట్రాల్లో రెండు కూడా అంటే ఒకే పక్షం అంటే ఇండియా బ్లాక్ పక్షంలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు కేరళ, కర్ణాటక. ఆ రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడు గొడవ మొదలైంది. దేని గురించి అంటే మైనారిటీస్ గురించి మొదలైంది. ఇంతవరకు కూడా మైనారిటీలకి ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు, మైనారిటీస్కి ఏమన్నా ఇష్యూ వచ్చినప్పుడు వీళ్ళందరూ కలిసి పోరాడేవాళ్ళు మైనారిటీస్ పక్షాన. అంటే కేరళలో ఉన్నటువంటి పినరాయి విజయన్ గారి గవర్నమెంటు, సిద్ధరామయ్య గవర్నమెంటు రెండు కూడా మైనారిటీస్ పక్షాన మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఒక టిపికల్ సిచ్యువేషన్లో పడ్డారు ఇద్దరు. ఏంటి టిపికల్ సిచ్యువేషన్ అందంటే అదే మైనారిటీస్ కోసం ఇద్దరు కొట్టుకుంటున్నారు. కర్ణాటకలో యలహంక దగ్గర ఒక కోగిలా లేఅవుట్ అనేది ఒకటి ఉంది. ఆ కోగిలా లేఅవుట్ని డిమాలిష్ చేసింది కర్ణాటక గవర్నమెంట్ యలహంక దగ్గర. అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు. దే ఆర్ మోస్ట్లీ సెటిలర్స్ ఫ్రమ్ కేరళ అట. కేరళ నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ అక్కడ సెటిల్ అయ్యారట. ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ దాన్ని మొత్తం డిమాలిష్ చేసిందని ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళని మొత్తం ఇల్లులు పడగొడితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి కేరళ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయింది. సిద్ధరామయ్య దాన్ని అతను ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ యొక్క గవర్నమెంట్ లాగా మీద ఒక దుర్మార్గమైనటువంటి బుల్డోజర్ గవర్నమెంట్ అని అంత పెద్ద పదం వాడాడు కేరళ చీఫ్ మినిస్టరు విజయన్ గారు. ఈయన వెంటనే సిద్ధరామయ్య గారు దాన్ని తిప్పికొట్టారు. ఆయన ఏమన్నారంటే, మాది లీగల్గా ఉన్నటువంటి ఇల్లీగల్గా కట్టిన కన్స్ట్రక్షన్స్ లేపేశాము, యోగి ఆదిత్యనాథ్ గారు అది బుల్డోజర్ గవర్నమెంటు, మాది లీగల్ గవర్నమెంట్ అని వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉత్తరప్రదేశ్ని లాగారు మధ్యలోకి. బుల్డోజర్ గవర్నమెంట్ లాగారు. ఓకే, సో ఇది జరిగింది మొత్తానికి. సరే, మొత్తం కథలు లోపలికి వెళ్ళి చూద్దాం ఏం జరిగింది అనేది. హిందుస్థాన్ టైమ్స్లో ఉన్న ఒక ఆర్టికల్ని చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ది కాంగ్రెస్ ఫౌండ్, ఇంక దాన్ని చదవడం ఎందుకు, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది. ఓకే, కాంగ్రెస్ ఒకే వైపున ఉన్నటువంటి ఇండియా బ్లాక్ వైపు ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్, కేరళలో ఉన్న సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు ఒక పొలిటికల్ రోలో ఇరుక్కున్నారు. దేనికి సంబంధించి పొలిటికల్ రో ఇరుక్కున్నారు? కర్ణాటకకి సంబంధించిన చీఫ్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య అండ్ డికే శివకుమార్ ఇద్దరు వర్సెస్ కేరళ చీఫ్ మినిస్టర్ విజయన్ గారి మధ్య ట్వీట్లకు సంబంధించిన పరంపర కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈ మధ్యలో కాంగ్రెస్ వాళ్ళకి ఏం చేయాలి తల్లి? ఇక్కడ కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ కేరళ సిపిఎం గవర్నమెంట్. కేరళలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఇరుక్కున్నారు ఇప్పుడు. ఎందుకు? ఇప్పుడు అక్కడ ఈ విజయన్ గారు గొడవ చేస్తారు, మీ కాంగ్రెస్ వాళ్ళు మన కేరళ ముస్లిమ్స్ని ఇబ్బంది పెట్టారు కర్ణాటకలో అని చెప్పేసి, వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి కేసీ వేణుగోపాల్ ఉత్తరం రాశాడు కర్ణాటక గవర్నమెంట్కి, కేరళ వాళ్ళకి సంబంధించి. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియలే, మధ్యలో ఉన్న కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళకి. సో ఈ యొక్క కాన్ఫ్లిక్ట్లో ఇప్పుడు ఒక పెద్ద కాంట్రవర్సీ వచ్చింది. ఈ కాంట్రవర్సీ ఏంటంటే, కోగిలా లేఅవుట్ యలహంక డిసెంబర్ 20వ తారీఖున కోగిలా లేఅవుట్ యలహంక దగ్గర కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నారట. అక్కడ దాన్ని పడగొట్టారట. కర్ణాటక గవర్నమెంట్ పడగొట్టిందట. ఎందుకు పడగొట్టారు అని అంటే, అది గవర్నమెంట్ ల్యాండ్. అది అక్కడ గవర్నమెంట్ ల్యాండ్లో అంటే డంప్ యార్డ్గా మేము చేద్దామని డంప్ యార్డ్కి మేము అక్కడ దాన్ని అలాట్ చేసాము ఆ ల్యాండ్ని. అదొక పెద్ద గుంతలాగా ఉండిద్ది. అక్కడ అందరూ డంప్ యార్డ్గా మార్చాలని గవర్నమెంట్ ప్లాన్ ఉంది. కానీ అక్కడ కొంతమంది సడన్గా ఎవరో వచ్చి అక్కడ నివసిస్తూ ఉన్నారు. సరే, వాళ్ళు టెంపరీగా నివసిస్తున్నారని చూసి చూడనట్టుగా వదిలేశారట. ఇప్పుడు అది అక్కడ 9 సంవత్సరాలుగా అక్కడ ఫ్యామిలీస్ ఉంటూ ఇక వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేయడం మొదలెట్టారు. ఇది మా ల్యాండ్ అని. అది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ని మేము డంప్ యార్డ్గా చేయాలి అనేది గవర్నమెంట్ ప్లాను అని కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చిందంటే వెకేట్ చేయమంటే వాళ్ళు వెకేట్ చేయలేదట. అందుకని గవర్నమెంట్ బుల్డోజర్లు తీసుకొచ్చి పడగొట్టేసింది అక్కడ ఉన్నదాన్ని. వెంటనే ఈయన మొత్తం కేరళ వాళ్ళు ఉన్నారట. వెంటనే ఈయన సిద్ధరామయ్యకి
ఒక ఒక ఉత్తరం రాశాడు. ప్లస్ ఈ కాల్డ్ ఇట్ ఈజ్ బుల్డోజర్ రాజ్ అనే పదం వాడాడు. సిద్ధరామయ్య వెంటనే తిప్పి ఇది రాశాడు, ఏమన్నాడు, సెవరల్ పీపుల్ హ్యాడ్ ఇల్లీగల్లీ ఎరెక్టెడ్ మేక్ షిఫ్ట్ షెల్టర్స్ అట్ ది వేస్ట్ డిస్పోజల్ సైట్ డంప్ యార్డ్ అనమాట ఇన్ ద కోగిలా లేఅవుట్ నియర్ యలహంక. ఇట్ ఈస్ నాట్ ఏ ప్లేస్ సూటబుల్ ఫర్ హ్యూమన్ హ్యాబిటేషన్. సిద్ధరామయ్య ఉంటాడంటే అది డంప్ యార్డ్ కోసం పెట్టాము, అక్కడ ఇప్పటికే డంప్ యార్డ్లో చాలామంది చెత్తేస్తున్నారు అక్కడ, కానీ అక్కడ కేరళ నుంచి కొంతమంది ముస్లిమ్స్ ఉంటున్నారు అక్కడ, అది నివసించడానికి మంచి ప్లేస్ కాదు, అందుకని మేము పడగొట్టేసాము. వాళ్ళకి టెంపరీగా ఒక ఇల్లు అవన్నీ కూడా అలాట్ చేసాము. వాళ్ళ ఇల్లు చూసుకునేంత వరకు వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు, మేము వాళ్ళకి భోజనం పెడతాము, ఫుడ్ అరేంజ్ చేసాము. ఎవరెవరైతే ఇల్లులు పడగొట్టారో వాళ్ళందరికీ గవర్నమెంట్ ఫుడ్ అరేంజ్ చేసిందంటే టెంపరీగా ఇల్లులు కూడా అరేంజ్ చేసిందట. అంటే పర్మనెంట్ ఇల్లులు ఏమి ఇవ్వాల, మీరు చూసుకోండి కొంతకాలం పాటు మేము భోజనం పెడతామని మీరు ఆల్టర్నేటివ్ చూసుకునేంత వరకు అనేది గవర్నమెంట్ ఉద్దేశం. ఇప్పుడు మన విజయవాడలో 42-52 ప్లాట్లు పడగొట్టారు కదా, అంతన వాళ్ళు పడగొట్టారు, వాళ్ళ దారిని వదిలేశారు, గవర్నమెంట్ ఏం పట్టించుకోవాలి. బట్ ఇక్కడ కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళ ఇల్లు పడగొట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇల్లులు ప్లస్ భోజనం కూడా అరేంజ్ చేశారట గవర్నమెంట్. ఓకే, సో అది సిద్ధరామయ్య చెప్పింది. విజయన్ గారు వెంటనే మేము వాళ్ళకి మల్టిపుల్గా నోటీస్ ఇచ్చినా సరే వాళ్ళు వికేట్ చేయలేదు, మాకు వేరే ఆప్షన్ లేదు, పడగొట్టామన్నారు. ఈయన విజయన్ గారు వెంటనే ది బుల్డోజర్ ఆఫ్ ఫకీర్ కాలనీ అండ్ వసీం లేఅవుట్ ఇన్ బెంగళూరు అప్రూటింగ్ ముస్లిం ఫ్యామిలీస్ హూ హ్యావ్ లివ్డ్ దేర్ ఫర్ ఇయర్స్ ఎక్స్పోజ్ ది బ్రూటల్ నార్మలైజేషన్ ఆఫ్ బుల్డోజర్ రాజ్ అని ట్వీట్ చేశాడు ఆయన, ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి. Sadly, the Sangh Parivar's anti-minority politics is now being executed under Congress government in Karnataka అని రాశాడు. ఏమన్నాడు, సాడ్లీ సంఘ్ పరివార్ వాళ్ళ యొక్క యాంటీ మైనారిటీ పాలిటిక్స్ ఇక్కడ కర్ణాటకలో మీరు ఎగ్జిక్యూట్ చేయడం బాధాకరమని ఆయన ఉత్తరం రాశాడు. యాంటీ మైనారిటీ బుల్డోర్ రోజా పాలిటిక్స్ అని యూపీ యోగి ఆదిత్యనాథ్ని లాగారనమాట వీళ్ళిద్దరిది అనుకుంటా. అది ఒకటి మనకి అర్థమైంది. ఎక్స్ట్రీమ్లీ షాకింగ్ అండ్ పెయిన్ఫుల్ నార్త్ ఇండియన్ బుల్డోజర్ జస్టిస్ మోడల్ అని ట్వీట్ చేశాడు కేరళ. నార్త్ ఇండియన్ బుల్డోజర్ జస్టిస్ మోడల్, యాంటీ మైనారిటీ క్రూయాలిటీ, ఇట్లాంటి పదాలు వాడాడు ఈయన పినరాయి విజయన్ గారు. వెంటనే సిద్ధరామయ్య దాన్ని తిప్పికొట్టాడు. సిద్ధరామయ్య ఏమంటాడు, దెర్ ఈస్ అ ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ బుల్డోజర్ జస్టిస్ అండ్ ద లాఫుల్ రిమూవల్ ఆఫ్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్. The criticism being made by Pinarayi Vijayan is politically motivated and reflects a lack of understanding of the factual situation అని సిద్ధరామయ్య పోస్ట్ చేశాడు. వెంటనే ఈయన డికే శివకుమార్ లైన్లోకి వచ్చాడు. వాళ్ళిద్దరు ఇప్పుడు గవర్నమెంట్, డికే శివకుమార్ సిద్ధరామయ్య ఇద్దరు పవర్ కోసం కొట్టుకుంటున్నారు. యాక్చువల్గా పవర్ కోసం కొట్టుకుంటూ ఇప్పుడు దీని దగ్గర మళ్ళీ ఇద్దరు యునైటెడ్గా ఉన్నారు. వాళ్ళు రాష్ట్రంకి వచ్చేసరికి యునైట్ అయ్యారు. వీళ్ళిద్దరు కలిసి పినరాయి విజయన్ని తగిలేరు అనమాట. ఇప్పుడు ఈయనేమంటాడు డికే శివకుమార్, it is unfortunate that senior leaders like Pinarayi Vijayan have spoken without knowing the truth. He should know what is this issue at hand. The place Kogila layout is a quarry pit for solid waste disposal. A notification was issued for the solid waste disposal 9 years ago. I know Bangalore well. We will not let the land mafia build slums. We had said that we will protect our land అని డికే శివకుమార్ పోస్ట్ చేశాడు. ఈయన ఏమంటాడు, బుల్డోజర్ కల్చర్ని కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. బుల్డోజర్ కల్చర్ ఇస్ నాట్ అవర్స్. పినరాయి విజయన్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద స్టేట్స్ అఫైర్ విదౌట్ నోయింగ్ ద ట్రూత్ అని డికే శివకుమార్ పోస్ట్ చేశాడు. ఓకే, సో మొత్తానికి కాంగ్రెస్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇప్పుడు వేణుగోపాల్ ఇరుక్కున్నాడు మధ్యలో. ఎందుకంటే ఇది ఇక్కడేమో కాంగ్రెస్ వాళ్ళు, ఆయన కేరళ అతను వేణుగోపాల్, కేసీ వేణుగోపాల్ కేరళ అతను, ఇదేమో కాంగ్రెస్ గవర్నమెంట్, వాళ్ళ గవర్నమెంట్. బట్ ఇప్పుడు అక్కడ ఆయన రెస్పాండ్ అవ్వకపోతే అక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు గొడవ చేస్తారు. ఇక్కడ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, కేరళ తరపున కర్ణాటక వాళ్ళ ఓన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినప్పుడు సిద్ధరామయ్యకి వీళ్ళకి ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తరం రాశాడు. ఏమని, మానవతావాదంతో మైనారిటీస్కి మీరు అట్లా వెకేట్ చేయడం కరెక్ట్ కాదని ఓన్ కాంగ్రెస్ గవర్నమెంట్ని కేసీ వేణుగోపాల్ మాట్లాడాల్సి వచ్చింది. అదర్వైజ్ విల్ లూజ్ ఓట్స్ ఇన్ ద కేరళ అనమాట. చూడు రాజకీయం ఎట్లా ఉందో. Conveyed the AICC serious concern that such action should be undertaken with the greater caution.
సెన్సిటివిటీ అండ్ కంపాషన్ కీపింగ్ ది హ్యూమన్ ఇంపాక్ట్ అట్ ది సెంటర్ వేణుగోపాల్ సెట్. ఓకే, సో ఇంకా అక్కడ సిపిఐఎంకి సంబంధించిన కేరళ ఎంపీలు ఏఆర్ రహీము వీళ్ళందరూ బెంగళూరు వచ్చారట. బెంగళూరు వచ్చి అక్కడ కర్ణాటక గవర్నమెంట్కి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారట. ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది అది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, లోకల్ యలహంకకు సంబంధించినటువంటి ప్రజలు వీళ్ళందరూ కూడా కర్ణాటక గవర్నమెంట్ అట్లా పడగొట్టడం కరెక్ట్ కాదని గొడవ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు ఏమంటారంటే కర్ణాటక గవర్నమెంట్ హ్యుమానిటీలో ఫెయిల్ అయిపోయింది, దిస్ హెస్ బికమ్ ఏ నేషనల్ ఇష్యూ అని వాళ్ళు అక్కడ గొడవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరిగింది కర్ణాటక ప్లస్ వర్సెస్ కేరళ. మధ్యలో ఇరుక్కున్న కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు తన్నుకొని మధ్యలో బలవంతంగా లాక్కొచ్చిన యోగి ఆదిత్యనాథ్ యొక్క గవర్నమెంట్ ఇది ఇంతమందిని లాగారనమాట. అది మ్యాటర్ క్లోజ్డ్. కాంగ్రెస్ ఏమో ఇరుక్కుంది, వీళ్ళిద్దరు తిన్నుకుంటూ అదిగో నువ్వు ఆయన లాంటివాడు అంటే నేను ఆయన లాంటివాడు కదా ఆయన లాంటివాడు కదా అని మరి యోగి ఆదిత్యనాథ్ని వీళ్ళందరూ గొప్ప చెప్పుకున్నారు. కానీ వీళ్ళిద్దరు తన్నుకుంటూ ఇదిగో నువ్వు ఆయన లాంటి గవర్నమెంట్ అంటే లేదు నేను ఆయన లాంటి గవర్నమెంట్ కాదు అని అంటే మరి వీళ్ళిద్దరు దృష్టిలో ఆయన గొప్పవాడు కాదని అర్థం. అది విషయం. థ్యాంక్ యూ, నమస్కారం.